హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం అయితే ఇప్పుడే లేచాం, నీట్గా అయితే ఫ్రెష్ అయితే అయిపోయి మార్నింగ్ 5:30 అలా అవుతుంది. మనం ఇప్పుడైతే మోపిదేవి టెంపుల్కి వెళ్ళి అలా విజయవాడ అయితే వెళ్దాం. బయట చూసారా చాలా చల్లగా ఉంది. తలస్నానం కూడా చేస్తాం మనం. మా అమ్మ చేయమంది, ఎందుకంటే ఈరోజు శుక్రవారం వేద్దామంట. లైక్ శ్రావణ మాసం మంచి రోజు అంట. మా అమ్మ అయితే నీట్గా మంచిగా పూజలు చేస్తాం. ఇవి ఆరిపోయినాయి, బట్ ఇదేంటంటే దీపాలు పెడతారు కదా, దీపాలు పెట్టి వాటర్లో వదలాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసి అలా డైరెక్ట్ వదిలేస్తున్నారు. ఇలా అయితే పూజ చేస్తున్నారు. మనం కూడా నీట్గా దండం పెట్టేసుకుని తలస్నానం చేసేసి బొట్టు పెట్టేసుకున్నాం పద్ధతిగా. ఇప్పుడైతే మనం మోపిదేవి టెంపుల్కి వెళ్ళి విజయవాడ దగ్గర లేట మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. మంచి అయితే చాలా గట్టిగా ఉంది. ఎలా చేస్తున్నారో కానీ స్వాములు భవానీలు మార్నింగ్ లేచి లేడీస్ చాలా కష్టం. జస్ట్ ఒక కమిట్మెంట్ అంటారు కదా, అదైతే ఉంది వాళ్ళకి. ఓకే, మరి మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడైతే మనం కొబ్బరికాయలు అయితే తీసుకుని గుడికి అయితే వెళ్తున్నాం. మా ఇంటి ముందే, యాక్చువల్గా మా ఇంటి ముందే రామాలయం ఉంటుంది. ఆ పక్కన మనకి దుర్గమ్మ గుడి కూడా ఉంటుంది. రెండిట్లో పెట్టేసి వెళ్ళిపోతాం. ఇదే రామాలయం. ఎవరు ఆల్రెడీ పూజలు చేశారు. మనకి మన రాములవారి టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మన ఊరి దేవత దుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. లైక్ ఒక 100 స్టెప్స్ అనుకోండి. పొద్దున్నే ఫాగీ ఎలా ఉంది పల్లెటూరు. సరే, బాయ్ బాయ్. మనకి దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది దర్శనం. బట్ ఫోన్స్ అలవలేదు, అందుకే చూపించలేకపోయాను. ఇప్పుడు మనం టిఫిన్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఫేమస్ అంట, మా వాడు చెప్తున్నాడు. అరే ఎలా ఉంటుందా టిఫిన్ ఇక్కడ? బాగానే ఉంటుందా? మీకు తిండమే. మనకి అరిటాకులో వేసేస్తున్నారు అల్లం చట్నీ, బాగుంటుంది. హే గైస్, మనమైతే నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అయితే వచ్చేసాం. ఇంకేం రికార్డ్ అయితే చేయలేదు. నీట్గా ఫ్రెష్ అయితే అయిపోయాం. ఈరోజు నవంబర్ 16th మా అన్నయ్య అయితే బర్త్డే. ఇప్పుడైతే బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడికి ఏంటో మా వాడితోనే చెప్పేద్దాం. ఓయ్ అయింది, రెడీ అయిపోయావా? పీకే దీన్ని పట్టుకుని రా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? మండికి తీసుకెళ్తున్నా, బర్త్డే కదా, బాగా ఎంజాయ్ చేయండి. ఇరా ఏమండి, ఏం కావాలి ఇప్పుడు నీకు? మటన్ జ్యూసి. ప్రసాద్ గారు మీకు? సరేనండి, అయితే లెట్స్ గో, వెళ్దాం మరి. అందరూ ఎక్కడేమో వదరా, మళ్ళీ రా నువ్వు సెకండ్. నువ్వెక్కడికే? నీకు చెప్పులు లేవేం లేవు? నీకు చెప్పులు లేవు? షూ వేయలేదు? సరిపోతురా? దిగేప్పుడే కదా పర్లేదు, ఎక్కేప్పుడైతే గేట్ వేయాలమ్మా. ఇప్పుడైతే మనం అయితే కార్లో వెళ్ళిపోతాం.
పార్కింగ్లో ఇబ్బంది ఏంటంటే ఎవడ బండి తగిలేస్తుందో ఏంటో అని భయం. మనం పిఎన్ఆర్ ఎంపైర్కి అయితే వచ్చాం. ఇక్కడ అసలు జనాలు దారుణంగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సండే వండుకోవడం మానేశారంట. మా వాడు చూడండి, ఇదిగోండి లిఫ్ట్ దగ్గరే చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ లిఫ్ట్ ఏం సరిగ్గా పనిచేసాడు. మండి ఏంటండి జనం ఏంటి ఎంతమంది ఉన్నారు? అసలు ఖాళీ లేదు, తిండం మానేసినట్టున్నారు. మిమ్మల్ని పిలుస్తుంది. ఓయ్ ఏదది ఇది చూడు. హాయ్ చెప్పు. దీని పీకే అయ్యో మనకి సరిపోదేమిది, మనకి సరిపోద్దా? ఇలా ఎవరు వంటలు చేసుకోవడం మానేసినట్టు ఉన్నారు. అలా ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. సరిపోలేదురా, బడా పర్సనాలిటీస్ అవి. ఆర్డర్ ఇచ్చేసావా? ఏ హైందూ ఏం చేస్తున్నావు అక్కడ? అవతల నుంచి చూసేస్తుంది. ఏ ఏ గిల్లు ఎత్తదేమో చూడు. ఏం పాయారు ఇదా? చికెనా మటన్? అమ్మకా ఇవి చూసింది అనుకో. ఇప్పుడు రా మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మీరు తినేస్తా ఉంటుంది. ఎలా ఉంది? రేహద్ గారు ముక్కు ఎగిరిపోతే ఇప్పుడు దెబ్బకి. వద్దండి, నువ్వు టేస్ట్ చేయవా? బాగుందా? నాకు వద్దు. ఇది కాలుగా మటన్ కాలేదు. ఇది ఇది మరీ దారుణంగా ఉందండి బాబు. ఎలా తింటున్నారండి ప్రసాద్ గారు? మరి అది ఇది మిక్స్డ్ మండి. ఏంటి నోరు ఓరుతున్నట్టుంది? మటన్ చూసి మండి, చికెన్ ఫహం మండి. తిను తిను. మటన్ మైనస్ ఇచ్చాడు కదరా. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for అంత దారుణం వదిన దాన్ని మూలను కూర్చోబెట్టేసి నువ్వు తినేస్తున్నావు. దానికి క్యారెట్ ఇచ్చినట్టున్నావు. తినేస్తుంది, వచ్చేస్తుంది. అలా చికెన్ ముక్క తీసుకుని నీట్గా మైనీస్లో పెట్టుకుని మళ్ళీ బిర్యానీలో కలుపుకుని అంటే పంపు పోదు నన్ను ఫిష్ బాగుండదు. మనం తీసుకున్నది చికెన్ ఫహం మండి, మటన్ షోర్బా. ఓకే, 3726 అయింది. బిల్లు ఉంది, ఖాళీ ప్లేట్లు ఉన్నాయి 3. వీటికి మనం ఫ్యాన్. హైందూ ఫోటో తీస్తున్నావా? హైందూ లోపల కెమెరా ఇటు.
అది స్టిల్ ఇచ్చేస్తుంది. స్టిల్ ఇస్తున్నావే నువ్వు. అయిందు ఏంటి చెప్పు, నీ బాధ ఏంటి? శివుడు ముక్కేసుకుని కదా. ఇది ఒరిజినల్ ఇచ్చారు. రాజగోపాల్ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాం. నెక్సెస్ మాల్ పక్కన ఉంటుంది. మా అన్నయ్య కొన్ని ఫొటోస్ అయితే దిగేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీట్గా పడుకోవడం. పొట్టలు కూడా ఎదరకొచ్చేసాం. గట్టిగా తిన్నారు, లోడ్ గేర్లు వేసుకుని 3 కంచాలు తిన్నారు అందరూ కలిపి. సూపర్ రా. అటు చూడు, అటు బాహుబలి ఇటు చూడు. అటు బాహుబలి. ఇదాగినట్రా రే. దిగో గైస్, వెనకాల కింద నుంచి పాపం. ఏం చేస్తున్నావే? అది ఎక్కువ ఓయ్, సన్ రూఫ్ ఎక్కేసావా? ఎలా ఉంది? బొగ్గులు వేసుకుని నీకు పని ఏమీ లేదా? లే రా రా, ఇంకా డ్రెస్ ఒకటి మళ్ళీ వేడిగా బాగున్నట్టుంది. హైందు పాడంట తినే కొడతాను. ఏం గిఫ్ట్ ఇచ్చా? గిఫ్ట్ ఏమి ఇచ్చా చూపించు. అది ఎవరు? అది ఎవరు?